హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను మంచి మసాలా కూర చేస్తున్నానండి. పితికి బేళ్ళ కూర అంటాం మేము. మీరేమంటారో చెప్పండి. ఇక్కడ అనపకాయలని కూడా అంటారు. ఇలాగుంటాయన్నమాట అనపకాయలంటే. ఇవి చలికాలంలో ఎక్కువ చిక్కుతాయి. దీంతో చాలా వెరైటీస్ చేయొచ్చనమాట. నేను ఈరోజు మసాలా కూర చేస్తున్నాను. ఇలాగన్నీ ఒలుచుకోవాలి. పురుగులుంటాయన్నమాట. చూసుకొని ఒలుచుకొని 2 గంటలు నానేసినామంటే గిన ఇలా మెత్తగా ఊడొస్తది పైన పొట్టు. పొట్టుతో చేస్తే ఏమంత బావుండదని చెప్పేసి ఇలా కూడా చేసుకుంటాము. పొట్టుతో కూడా చేస్తారనమాట. ఇలాగన్నీ పితికి పెట్టుకున్నాక కేజీకి అర్ధ కేజీ బ్యాళ్ళొచ్చినాయండి. అలాగే చూపిస్తున్న మసాలా అనమాట. దీంట్లోకి ఎర్రగడ్డ కూడా యాడ్ చేసి మసాలా వేసుకొని పెట్టుకోవాలి. కొంచెం కొంచెమే, ఎక్కువ మసాలా ఏమి హెవీగా ఉండదు. ఇవన్నీ మసాలా ఆడిచి పెట్టుకున్నాక కడాయి పెట్టుకొని కొంచెమే ఆయిల్ అండి, ఎక్కువ పట్టదు ఇది. అలాగే అర్ధం ఎర్రగడ్డ వేసి ఎర్రగా వేయించుకొని ఇది చాలా బాగుంటుందండి. ముద్దలోకి కానీ, పూరికి కానీ, చపాతీ, వైట్ రైస్ ఏమిట్లోకైనా చాలా బాగుంటుంది. ఈ సీజన్ అంతా బాగా చేసుకొని తింటారనమాట ఇటు సైడ్. ఇలాగ మసాలా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఆ పితికిన అనపబ్యాళ్ళు వేసేసుకొని తగినంత సాల్ట్, ఉప్పు, కారం వేసేసుకొని అర్ధం స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇదేమి ఘాటుగా ఉండదండి. తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఎక్కువ హెవీగా వేయడం లేదు కదా మసాలాలు. ఇది ఈ కూర ఎలా చేసినా కూడా కొంచెం వగరుగానే ఉంటుంది కాబట్టి ఈ వగరుతనం తగ్గేకి ఒక 2 టమాటాలు మెత్తవి వేసుకుంటున్నాను. అలాగే ఇది బాగా వేయించుకున్నాక ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ నీళ్ళు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎలాగో ఉడికేకి వేయాలి కదా, తగిన నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇది కుక్కర్లో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. తొందరగా ఉడికిపోతాయి. బ్యాళ్ళు ఎంతసేపు అండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం తక్కువ ఉంటే వేసుకుంటున్నాను. అంతా తొందరగా అయిపోతుంది అనమాట. ఒక 15 మినిట్స్లో ఉడికిపోతుంది. మనకి ఎంత చిక్కదనం కావాలో చూసుకొని స్టవ్ బంద్ చేసుకోవచ్చు. ఇది ముద్దలోకి చాలా తింటారండి ఇటు సైడు రాయలసీమలో. ముద్ద, పూరి ఇలాగా. అంతేనండి. సర్వింగ్ చేసుకుంటున్నాను బౌల్లోకి తీసుకొని. నేను ఈరోజు చపాతీ చేసుకున్నానండి. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అంతా వితిన్ 20 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మనము వేసేటప్పుడు కొంచెమే వేసినాం కాబట్టి ఆయిల్ ఇలా కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అండి ఇది. మరిన్ని మంచి యూస్ఫుల్ వీడియోస్తో వస్తుంటాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.